హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా, టేస్టీగా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ మా నాన్నమ్మ గారిదండి. మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు: 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 1 ములక్కాయి, 3 పచ్చిమిర్చి, 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. నేను ఆల్రెడీ పప్పు ఉడకపెట్టుకున్నానండి. ఒక టీ గ్లాస్ కందిపప్పుని కడిగి కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఉడకబెట్టుకున్న కందిపప్పుని కొంచెం మెదిపేసుకొని వేసుకోవాలి. చింతపండు రసం కూడా పోసుకోవాలండి. టమాటా, ఉల్లిపాయలు, ములక్కాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 టీ స్పూన్ల పసుపు, 2 టీ స్పూన్ల కారం, తగినంత సాల్ట్ వేసుకొని పప్పుచారుని మరిగించుకోవాలండి. పప్పుచారు మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని తాలింపు వేసేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.